అమ్మవారి అలంకరణ పూర్తయింది. ఇక ఆద్య అలంకారం చేసుకోవడమే మిగులుంది. నన్ను మర్చిపోయావేంటి నాన్నమ్మా? వచ్చావా? ఆద్య అన్నట్టుగానే వచ్చారే. అల్లుడి గారు, ప్రయాణం ఎలా జరిగిందమ్మా? బాగా జరిగిందమ్మా. మా కోసం కూడా ఏర్పాట్లు చేసుకున్నారని రామ చెప్పింది అత్తయ్య. అవును, పద్మం ఎక్కడుంది? మొహం కడుక్కుంటుంది అన్నయ్య గారు. ఎన్నిసార్లు తోమినా గ్లామర్ పెరగదని తెలుసు, అయినా తోముతూనే ఉంటది. రామా, మీ అత్తయ్య వాళ్ళు పంపించనని అక్క బాగార్ల మొహం మీద చెప్పారంటగా? అప్పుడు అన్నారు పిన్ని, కానీ ఇప్పుడు అత్తయ్య దగ్గరుండి మరీ మమ్మల్ని సాగనంపారు. ఓ, ఆవిడ కూడా మన పద్మంలాగే అనుకుంటా. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. బావగారు అలా అనకండి, అల్లుడు నచ్చుకుంటాడు. అయ్యో పర్లేదు మావయ్య గారు, బాబాయ్ అన్న దాంట్లో తప్పేం లేదుగా. మా అమ్మ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో అంత త్వరగా గెస్ చేయలేం. తీసుకెళ్ళండి, వాళ్ళిద్దరికి కూడా మంగళ స్నానాలు చేయించండి. అమ్మా, నేను పొద్దున్న తలస్నానం చేశాను. ఓ, మరింకే చీర మార్చుకుంట్రా. ఈ చీర బాలేదా? బంగారంలా ఉంటేను, కాకపోతే కూతుళ్ళిద్దరికి మీ అమ్మ ఒకేలాంటి చీరలు పెట్టాలనుకుంటుంది. తీసుకో. అమ్మా, ఆద్య ఎక్కడా? గదిలో తయారవుతుంది, నువ్వు వెళ్ళు. వెళ్ళు. సరే అమ్మా. కొంచెం నవ్వే. అమ్మాయిల్ని అల్లుళ్ళని పిలవండమ్మా. నేను తీసుకొస్తాను బావగారు. మీరు ఆగండి. కిందటిసారి అలా చెప్పే పెళ్లి కానిచ్చేశారు. ఇప్పుడు కూడా ఈ శుభకార్యం జరగాలనే కదా. మరే జరగకూడదన్న ఆలోచన ఇంకా ఉందా ఏంటక్క? ఆ మాట అంటే పద్మ పరిస్థితి విషమిస్తుంది. ఇప్పుడు నేనే అన్నానన్నయ్య. ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్లే వచ్చారు. ఇద్దరు కూతుళ్ళని ఒకే చీరలో చూసి జానకక్క ఉప్పొంగిపోతోంది. అక్కడి కూర్చో. ఒకరిక్కడ కూర్చోండమ్మా. అయ్యా,
ఈ బొట్టు పెట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః శృణ్వన్నోతిభిస్సీదశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ఈనామమిత్రీవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ద్వయం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ముహూర్తస్సావధాన సుఫలగ్నస్సావధాన శ్రీలక్ష్మీనారాయణస్సావధాన. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే దద్దామి సుభగే త్వంజీవ శరదశతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు.